ఈనాడు సేవకులంటే గౌరవం లేదు. సేవకుల పట్ల చాలామంది విశ్వాసం ఎట్లాంటి వైఖరి, మేమిచ్చే దశమ భాగాలు, మేమిచ్చే కానుకల మీద బతికేటోడు అని. అంటే నువ్వు కానుకలు ఇవ్వకపోతే అయ్యగారికి బువ్వనే దొరకదా? పిలిచింది మీరా దేవుడా? దేవుడు పిలిచినట్టు పోషించుకుంటాడా లేదా? ఏలియాకి ఏం చేశాడు? కరువు వచ్చింది కదా. దేశంలో కరువు వస్తే ఏలియాకి దేవుడు ఏం చెప్పాడు? కీరీతు వాగు దగ్గర పో, అక్కడ ఉండు, నీకు రోజు ఆహారం వస్తుంది. ఎట్లొచ్చింది? కాకోలముల ద్వారా వచ్చి రోజు రొట్టెలు ఇంకా మాంసం. అప్పుడు కూడా మాంసమే, పప్పుచారే పంపలే దేవుడు. ఎవరిచ్చాడు? మనం సర్ది పంపినమా? దేవుడు పిలిచాడు, దేవుడు పోషించుకున్నాడు. మీరు దశం భాగాలు ఇస్తే కానుకలు మీకు దీవెన. మిమ్మల్ని బ్లెస్ చేయడానికి, మనల్ని బ్లెస్ చేయడానికి దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. కాబట్టి కానుక ఇచ్చేటప్పుడు నేను పాస్టర్కి ఇస్తున్నాను ఇవ్వద్దు. అబ్బో మనం ఇవ్వకపోతే ఎట్లా బతుకుతాడు సారు? ఉపవాసం ఉంటుంది, మనం ఇవ్వాలి. సార్కి ఇచ్చినాను ఇవ్వకు, దేవునికి ఇస్తున్నాను ఇది అన్ను దశం భాగం ఇవ్వు, కానుక ఇవ్వు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దైవజనుడు కూడా దేవుని పరిచయం ఇంకా ఉధృతంగా చేయడానికి వీలు ఉంటుంది. కానీ పాస్టర్కి ఇస్తున్నానని అనుకొని ఇస్తున్నారు చాలామంది. ఆ కాన్సెప్టే తప్పు. మనం పోషించాలి పాస్టర్. మీరు పోషించలేరు, పాస్టర్ని మనం పోషించలేము. పోషించేవాడు దేవుడు.